ఇక కేసీ గర్జించంగానే రైతు బంధు వేస్తున్నాడు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, నేను హిందువును, అందరి బంధువును, అన్నిట్లో మోడీని వ్యతిరేకించ కాబట్టే నా బిడ్డ జైల్లో, ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తి లేదు, కేసీఆర్ పై తిట్ల తప్ప ముఖ్యమంత్రి మరొకటి లేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజమే, కేసీఆర్ గర్జించంగానే రైతు బంధు వేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే మోడీ ఏమంటాడు, నేను హిందువును, మనమంతా హిందూ బంధువులము అంటాడు. మరి కేసీఆర్ ఏమన్నా ముస్లిమా, పార్షియా, సిక్కా, క్రిస్టియనా? అసలు ఈ దేశంలో ఆయన చేసిన యాగాలు ఎవరైనా చేసిండా? మోదీ కూడా వేయలే. అన్ని యాగాలు చేస్తాడు, మళ్ళీ పైగా ఏ దేవుని విడిచిపెట్టాడు, అందరి దేవుళ్ళ దగ్గరికి వేస్తాడు. గది ఇక మోడీ నేను హిందువుని అంటాడు, హిందూ దేవులను మొక్కుతాను అంటాడు, ఆడ పోయి ముస్లింని కాలు పట్టుకుంటాడు, అక్కడ దగ్గరికి పోపు దగ్గరికి పోయేమో అక్కడ పోపు కాలు పట్టుకుంటాడు. కాబట్టి హిందుత్వం అనేది రాజకీయ డ్రామాగా రూపాంతరం చెందింది. ఆ హిందుత్వం అనే రాజకీయ డ్రామాను బీజేపీ ఆడుతున్నది. కాబట్టి బీజేపీ ట్రాప్ లో పడవలసిన అవసరం లేదు. మనం అంతా తెలంగాణ వాస ప్రాంతం, తెలంగాణలో ఉన్న హిందువులం. మనం తెలంగాణలో ఉన్న హిందువులకు, గుజరాత్ లో ఉన్న హిందువులకు, ఉత్తరప్రదేశ్ లో ఉన్న హిందువులకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో ఉన్న హిందువులు ముస్లిం తోటి కూర్చొని బిర్యానీ తింటారు, ముస్లిం తోటి బాయ్ బాయ్ అంటారు, అవసరమైతే పిల్లలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇద్దరు కలిసి దోస్తాన్లు కూడా ఇద్దరు కలిసి పెళ్ళే ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక మనకెక్కడ అసమానతలు, ముస్లిం పిల్ల అయితేంది, ఇంకోని పిల్ల అయితేంది పెళ్లి చేసుకుంటారు మనం. కాబట్టి తెలంగాణలో ఉన్న హిందువులు చాలా మంచోళ్ళు. అసలు మోడీ అసంచోళ్ళు కాదు, అమిత్ షా అసంచోళ్ళు. భారతదేశంలో భిన్నత్వం లేఖత్వం అన్న పదం తెలంగాణలో ఉన్నది అంకితం. కాబట్టి మనము ఈ హిందూ ముస్లిం వారు మన దగ్గర లేదు. కాబట్టి మనం అసలు సిసలు హిందువులం. భారతదేశంలో తెలంగాణలో ఉన్న వాళ్ళమే అసలు సిసలం హిందువులం. మోడీ, అమిత్ షా, బీజేపీ పార్టీలు ఫేక్ హిందువులు వాళ్ళంతా.